ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనంగా మారింది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి మృతులు, అదేవిధంగా మృతుల బంధువులు కూడా, ఎందుకంటే మృతుల సంఖ్య ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు ఎవరైతే మృతి చెందారో, గాయపడ్డారో వాళ్ళ వివరాలు కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ప్రమాదానికి గురైన ఘటనకు సంబంధించి పూర్తిగా ఆ కంపెనీ వద్ద ఉన్నాము. కంపెనీ ఎదుట ఈ విధంగా డోర్ వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వారికి సంబంధించి ఉద్యోగాల కోసం ఉదయం వచ్చిన తర్వాత సాయంత్రం 6 గంటల సమయానికి తిరిగి ఇంటికి రావాల్సిన కుమారుడు రాలేదని ఆందోళన వ్యక్తం చేస్తూ దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే చాలా వరకు కూడా శిథిలాల కింద చాలామంది మృతదేహాలు అలాగే ఉండిపోయాయి. అదేవిధంగా చికిత్సకు పొందిన చాలామంది కూడా ఆసుపత్రికి వెళ్ళిన వారు మృతి చెందిన ఘటన కూడా చోటు చేసుకుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది బాధితులు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎవరి కోసం వచ్చారు? మా అన్నయ్య కోసం. ఏం పేరు? వెంకట్ సాయి. ఎప్పుడు వచ్చారు? మేము వచ్చి ఒక 1 hour అయ్యింది. మా డాడీ వాళ్ళు వచ్చి 2 hours అయ్యింది. ఇప్పటికి వచ్చే సమాచారం ఏం లేదు. 6 గంటలకు రావాల్సిన మనిషి ఇప్పటికి వచ్చి రాలేదు. ఏమనంటే వెతుకుతున్నారు అని అంటున్నారు. ఎంత వెతుకుతారు? రిస్క్ ఆపరేషన్ జరుగుతుంది అన్నారు. ఇప్పుడు అక్కడ మంటలు ఏమన్నా ఉన్నాయి అంటే వెళ్తే అమ్మో ఏదో అయిపోతుంది అని అనుకోవడానికి. మంటలన్నీ ఆగిపోయే ఉంటాయి కదా ఈ టైంకి. ఇంకేం రిస్క్ ఆపరేషన్ చేస్తున్నారు? ఎంతసేపు? ఇప్పుడు ఈ సంఘటన జరిగి 10 గంటలు అయ్యింది. ఎంతసేపు ఎతుకుతారు ఒక మనిషిని? కొంచెం చిన్న పిల్లోడా కనిపించుడు ఇలా పరిగెట్టి వెళ్ళిపోవడానికి? అలాగే పెద్ద వయసు కూడా కాదండి, 26 సంవత్సరాలు. ఎన్నో కోరికలు, ఇప్పుడిప్పుడే చేతికి అందిన పిల్లోడు. ఒక్కగాను కన్నీయండి, మా అన్నయ్య నాకు ఇచ్చేయండి. ఎలా నవ్వుతూ వచ్చాడు అలాగే ఇచ్చేయండి, మాకు అంతకు మించి ఏమొద్దు.